బోయిన్పల్లి ప్రాంతంలో బీఆర్ఎస్ యువనేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి ప్రాంతంలో గత 18 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ యువనేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు బోయిన్పల్లి ప్రాంత ప్రజల నాయకుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లిలో ప్రత్యేక స్టేజీని ఏర్పాటు చేసి వివిధ రకాల పతంగుల అలంకరణతో, సంక్రాంతి ముగ్గులతో, భోగి, మకర సంక్రాంతి అలంకరణలతో, కోడి పందాలతో, గంగిరెద్దుల విన్యాసాలతో, మ్యూజిషియన్ విన్యాసాలు వంటివి ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ విశేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులకు తన చేతుల మీదుగా పతంగులను పంపిణీ చేశారు. పతంగి ఎగరవేశారు. అనంతరం సభాస్థలంలో కోడి పందాలను, ప్రత్యేక ముగ్గుల పోటీలకు విజేతలను షీల్డ్ ప్రదానం చేశారు. అక్కడ ఉన్న మహిళలతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ టింకు గౌడ్ గత 18 సంవత్సరాల నుండి బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల మనసును గెలిచారన్నారు. ఒక వినాయక చవితి, దసరా, నవరాత్రుల్లో దుర్గామాత, దీపావళి, సంక్రాంతి పండుగలు వంటి వాటిని ఘనంగా నిర్వహిస్తున్నాడని, మనమంతా టింకు గౌడ్కి ధన్యవాదాలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కార్యకర్తలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి ప్రజానికానికి నా నమస్కారములు. ఇక్కడ బోయిన్పల్లిలో టింకు గౌడ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పతంగుల పంపిణీ కార్యక్రమం మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. 18 ఏళ్ల నుంచి కూడా మన యువ నాయకుడు బోయిన్పల్లి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు టింకు గౌడ్ గారి ఆధ్వర్యంలో 18 ఏళ్ల నుంచి పతంగుల పంపిణీ చేయడం జరుగుతుంది. 16 ఏళ్ల నుంచి కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ప్రజానికాన్ని అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు బోయిన్పల్లి ప్రజలకు కలిగే విధంగా 16 ఏళ్ల నుంచి చేస్తున్న టింకు గౌడ్ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. బోయిన్పల్లి ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఇక్కడ అందరి మన్ననలు పొందిన టింకు గౌడ్ గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలా మల్లన్న వచ్చి ఇలా మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వచ్చి ఇక్కడ అద్భుతంగా ఈ పతంగుల కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా పతంగులు పంపిణీ చేశారు టింకు గౌడ్ గారు. ఇవాళ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా మన పండుగను, మన ట్రెడిషన్ని, సంక్రాంతి పండుగను పిల్లలకు కూడా చూపించే విధంగా కోడి పందాలే కావచ్చు, భోగి మంటలే కావచ్చు, ఈరోజు అన్ని రకాలుగా టింకు గౌడ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. ఇలా మన పండుగను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. సంక్రాంతి అంటేనే ముగ్గులు, పతంగులు, పిండి వంటలు, పిల్లలకు సెలవులు రావటం వలన ఈ పండుగనంతా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వందల వేల పతంగులు పంపిణీ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా పిల్లలు, పెద్దలు, మహిళలు, అన్ని రకాల వర్గాలు, సబ్బండ వర్గాలు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. మరొకసారి మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, టింకు గౌడ్ గారికి, నన్ను ఇక్కడికి పిలిచిన తమ్ముడు టింకు గౌడ్ గారికి, ఇక్కడ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో గత 18 సంవత్సరాల నుంచి టింకు గౌడ్ గారు యూత్ లీడర్ ఇక్కడ కైట్ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి కైట్స్ పంచుతూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా ముందు ఇంకా ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ కైట్స్ ఎగరేసేటప్పుడు చాలామంది చైనీస్ మాంజాన్ని యూజ్ చేస్తారు. దానివల్ల చాలామందికి అంటే లాస్ట్ టైం చూసాం చాలా యాక్సిడెంట్ అయినాయి. బర్డ్స్, యానిమల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అందరూ సేఫ్గా మన నార్మల్ మాంజాని యూజ్ చేస్తూ సంక్రాంతి ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టింకు గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. స్వాతి మాట్లాడు. స్వాతి నువ్వు మాట్లాడతా. అదేవిధంగా కైట్ ఎగిరేసి మా అక్క చెల్లెలంతా బస్సోలు ముగ్గులు వేసిరు. ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి పెడతా. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇంకా రాను ఇంకా బిస్కెట్స్ చేయాలి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మల్లారెడ్డి అంకుల్ వచ్చి ఇప్పుడు పతంగులు పంచడం జరిగింది. మేము కూడా పొద్దున్నుంచి వచ్చి ఆడ భోగి మంటలు, ముగ్గులు అవన్నీ వేయడం జరిగింది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ముగ్గులు అవన్నీ వేసాము. వీళ్ళందరూ వచ్చి వేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాం. అంతే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. లాస్ట్ 18 years నుండి టింకన్న ఇక్కడ అందరికీ కైట్స్ అండ్ మాంజాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నాట్ ఓన్లీ సంక్రాంతి, ప్రతి ఫెస్టివల్ టింకన్న ఎలా చేయాలో అందరికీ ఏదో ఒక విధంగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు.
అన్నీ అందరికీ గ్రాండ్గా సెలబ్రేట్ ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాడు. నవరాత్రులు కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, గణేష్ పండుగ కానివ్వండి, దివాళీ, దసరా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు టింకన్న అందరికీ. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. ఈరోజు మా బోయినపల్లిలో గత 18 సంవత్సరాల సంది కూడా మా టింకు గౌడ్, మా కొడుకు టింకు గౌడ్ 18 సంవత్సరాల సంది కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు. నవరాత్రుల పండుగ కానీ, దసరా పండుగ కానీ, దీపావళి పండుగ కానీ, పతంగుల పండుగ కానీ, భోగి పండుగ కానీ బ్రహ్మాండంగా పిల్లలకి ఈరోజు పెద్ద ఎత్తున 18 సంవత్సరాల సంది కూడా పతంగులు పంచుతూ ఉన్నాడు. ఈరోజు భోగి మంటలు కూడా పెడతా ఉన్నాడు. అందరికి కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా టింకు గౌడ్. ఏది ఏమైనా మా బోయినపల్లి మేము పుట్టినూరు, మేము పెరిగినూరు, మేము చదువుకున్న ఊరు, మేము పెద్దగైన ఊరు. మా ఊర్లో మేము ఇప్పటికి కూడా గత 50 సంవత్సరాల సంది కూడా మేము ఇక్కడనే ఉన్నాం. అంతే కాబట్టి మేము ఇక్కడనే పుట్టాం. మా టింకు గౌడ్ 18 ఏళ్ళ సంది చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేడ్చల్లో కూడా నేను అన్ని జాగాలలో కూడా ముగ్గుల పోటీ పెట్టా. ఈరోజు మా లీడర్లు అంతా కూడా ముగ్గుల పోటీ పెట్టారు. రేపు 16 తారీఖు అందరికి కూడా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నా. రాబోయే రేపు మార్చి 19కు అది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా. క్రికెట్ మ్యాచ్లు కానీ, బ్రహ్మోత్సవాలు మాదిరిగా మన ఆడబిడ్డలకు కానీ అంత ఒక పండుగ వాతావరణం, ఒక యాగం చేసి పర్ఫెక్ట్గా అందరికీ యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్, అమ్మాయిలకు ఇంకేదైనా అన్నీ ఏదంటే అది 50 years గోల్డెన్ మ్యారేజ్ కదా, బ్రహ్మాండంగా చేద్దామని చూస్తున్నాం. మా కిట్టి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా టింకు గౌడ్కు ధన్యవాదాలు. ఏ ఎలక్షన్ వచ్చినా మల్లారెడ్డి గెలిపినా, ఇంకా సమస్యనే లేదు. అడిగేదే లేదు. మీరు మాకు పోటే లేరు, సాటే లేరు. మాకు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.